అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్. ఈరోజు మనం అందరికీ నోరూరించే రాయలసీమ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపలన్నిటినీ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చేపల్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు అలాగే నిమ్మకాయ పిండుకోవాలి అండ్ పెరుగు కొంచెం వేసి ఇలా కుదిలించుకొని ఒక 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీరు బాణల్ యూస్ చేస్తే బాణల్ ఆర్ కుండ యూస్ చేస్తే కుండ, నేనైతే కుండ యూస్ చేస్తున్నా. ఇందులో 4 spoons ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపట్లాడాక 5 పచ్చిమిర్చి అండ్ 8 రెమ్మలు తెల్లగడ్డ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి ఆనియన్స్ సగం ఫ్రై అయ్యాక 3 టొమాటోస్ అండ్ కరివేపాకు వేసి మగ్గించాలి. కేజీస్ చేపలకి నేను ఈ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 పెద్ద నిమ్మకాయల సైజ్ చింతపండుని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో 2 spoons కారం, 1.5 spoon ధనియాల పొడి అండ్ పసుపు 1/2 spoon వేసి బాగా కలుపుకోవాలి. ఈ రసంని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో వడగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పులుసు చిక్కపడేదాకా ఉడికించుకోవాలి. ఓకే, చిక్కదనం వచ్చేసిందండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసి మెల్లగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 minutes ఉడికించుకుందాం. ఇలా చేప ముక్క విరక్కుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ రాయలసీమ స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్.